మదనపల్లి జిల్లా పొంగనూరులో పెద్దిరెడ్డి ఫ్యామిలీ మళ్లీ జూలు విధులుస్తోంది. జులుం ప్రదర్శించే పనిలో ఉంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలలుగా సైలెంట్గా ఉన్న పెద్దిరెడ్డి ఫ్యామిలీ నియోజకవర్గంలో కార్యక్రమాలను పెంచింది. అధికారులతో పాటు కూటమి నేతలకు వార్నింగ్ ఇస్తోంది. పెద్దిరెడ్డికి ఇప్పుడు ఇంత తెంపరితనం ఎందుకొచ్చింది? కూటమి పార్టీల నాయకత్వాలు, పాలక పెద్దలు తమను పట్టించుకోవడం లేదని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సైలెంట్గా సైడ్ అయ్యారా? వారు కాడి కింద పడేయడంతోనే ఆలస్యం చేయకుండా పెద్దిరెడ్డి ఫ్యామిలీ స్వరం పెంచిందా? పొంగనూరులో పొలిటికల్ సీన్ మారుతోందా? మున్సిపల్ ఆఫీసులో పెద్దిరెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించి అధికారులతో పాటు కూటమి నేతలకు వార్నింగ్ ఇవ్వడాన్ని ఎలా చూడాలి? పొంగనూరు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఇక్కడ మళ్లీ పట్టు సాధించే ప్రయత్నం చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచింది. అయితే ఎమ్మెల్యే పెద్దిరెడ్డితో పాటు ఈ నేత తనయుడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించే సాహసం చేయలేదు. ఇందుకు కారణాలు లేకపోలేదు. వైసీపీ పాలనలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తల్ని అన్ని రకాలుగా ఇబ్బందులు గురిచేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అందుకు ప్రతీకగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని కట్టడి చేయడంతో వారి హవా తగ్గింది. దీంతో పార్టీ కార్యక్రమాల నిర్వహణలో కొద్దిగా వెనక్కి తగ్గారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇటీవల పొంగనూరు మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. సమస్యల్ని విన్నవించుకోవడానికి ప్రజలు తరలివచ్చారు. ఇంతకాలం పెద్దిరెడ్డి కార్యక్రమాలకి ముఖం చాటేసిన అన్ని శాఖల అధికారులు ప్రజా దర్బార్కు పూర్తి స్థాయిలో హాజరవడం చర్చనీయాంశంగా మారింది. ఇకపై ప్రతి శనివారం ఈ కార్యక్రమం ఉంటుందని, అలసత్వం వహించి గైర్హాజరైతే ఊరుకోబోనని వార్నింగ్ ఇవ్వడంతో ఏంటి ఇంత ధైర్యం, ఎక్కడి నుంచి వచ్చింది ఇంత తెంపరితనమని చర్చించుకున్నారు. ఇకపై కూటమి నేతల ఆటలు సాగవని వార్నింగ్ ఇవ్వడాన్ని చూస్తే నిన్న మొన్నటి వరకు కిక్కురుమనకుండా ఉన్న పెద్దిరెడ్డిలో ఇప్పుడు ఈ మార్పు ఏంటనే చర్చ సాగుతోంది. పొంగనూరులో పెద్దిరెడ్డి స్వరం పెంచడానికి కారణం లేకపోలేదు. వైసీపీ పాలనలో తెలుగుదేశంతో పాటు జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్దిరెడ్డి కుటుంబం నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్రమ కేసులు పెట్టి వేధించడంతో జైలుకు వెళ్లి వచ్చిన వారు ఉన్నారు. అలాంటి వారిలో ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జ్ చల్లాబాబు అలియాస్ చల్లా రామచంద్రారెడ్డి కూడా ఉన్నారు. పెద్దిరెడ్డి కుటుంబంపై ఉన్న కసితోనే ఇప్పటి వరకు కట్టడి చేశారు. కానీ ఇటీవల లైట్ తీసుకుంటున్నారు. ఇందుకు కారణాలున్నాయి. వైసీపీ హయాంలో కేసులు పెట్టించుకుని జైలుకు వెళ్లొచ్చి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు ఎత్తేస్తామని హామీ ఇచ్చింది. పవర్లోకి వచ్చింది, కానీ కాలం గడిచిపోయింది. మాట మిగిలిపోయింది. బాధిత కుటుంబాలకు కేసుల నుంచి విముక్తి లభించపోగా పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు దక్కలేదు. దీంతో కూటమి కోసం ఎంత చేసినా ఏముందని నిట్టూర్చుకుంటూ ఎవరికి వారు కాడి కింద పడేయడంతో ఎన్డీఏ పార్టీలు బలహీనపడుతున్నాయనే వాదనలున్నాయి. మరోవైపు కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారికి గౌరవంతో పాటు పదవులు దక్కకపోగా వ్యతిరేకంగా పనిచేసిన వారిని చేరదీసి పెద్దపీట వేస్తున్నారనే విమర్శలున్నాయి. ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డికి ప్రోటోకాల్ ఉంది, కానీ కూటమిలో ఎవరికీ అలాంటి పదవులు లేవు. దీంతో పెద్దిరెడ్డి కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఎదుర్కొనే అవకాశం లేదు. ఈ ఫ్యామిలీని ధైర్యంగా ఎదుర్కొనే సమర్థుడైన నేతకు ప్రోటోకాల్ పదవి ఇస్తేనే ఇక్కడ కూటమి పార్టీలు బలపడే అవకాశం ఉంటుంది. లేకపోతే అంతే సంగతులు, చిత్తగించవలను అన్న పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదనే వారు లేకపోలేదు. కూటమిలో లోపాలను పసిగట్టిన పెద్దిరెడ్డి కుటుంబం ఇక ఆలస్యం చేస్తే మంచి తరుణం మించిపోతుందనుకుని పొంగనూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించింది. సమస్యల్ని విన్నవించుకునేందుకు ప్రజలు తరలి రావడం, అన్ని శాఖల అధికారులు హాజరు కావడం, పనిలో పనిగా ఆఫీసర్లతో పాటు కూటమిపై పెద్దిరెడ్డి ఘాటు విమర్శలు చేయడాన్ని చూస్తే ఈ ఫ్యామిలీ మళ్లీ నియోజకవర్గంలో పూర్వ వైభవాన్ని సొంతం చేసుకునే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం జరుగుతోంది. పొంగనూరులో కూటమికి జరుగుతున్న నష్టాన్ని నివారించేందుకు పాలకపక్షాల పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.